యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుత కార్యాల గురించి మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. రెండవ భాగంలో కొత్త నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి అద్భుత కార్యాలు మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధనల గ్రంథంలో మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలో మనం చూసినట్లయితే మొదటిగా సృష్టి గురించి వివరించడం అనేది జరిగింది. ఏమండి, ద క్రియేషన్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కంటే బైబిల్ గ్రంథంలో సృష్టి గురించి వివరంగా వివరించడం అనేది జరుగుతూ ఉంది. రెండవ ఆశ్చర్యకార్యం మనం పరిశీలన చేసినట్లయితే ట్రాన్స్లేషన్. హానోకు దేవునితో నడిచిన తర్వాత తనను తీసుకుని పోవడం. మూడవ అద్భుత కార్యం మనం చూసినట్లయితే ది ఫ్లోడ్, అంటే నోవాహు కాలంలో జలప్రలయం రావడం. అదొక గొప్ప అద్భుత కార్యముగా దేవుడు నోవాహుని కాపాడడం. బాబేల్. ఏమండి, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బాబేలుని కడుతున్న సమయంలో దేవుడు వారిని వారి భాషల్ని తారుమారు చేయడం. ఫైర్ ప్యాసెస్ బిట్వీన్ ద అబ్రహాం సాక్రిఫైస్ టు గాడ్. ఏమండి, దేవుని వాగ్దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత దానికి సూచనగా అబ్రహాము అర్పిస్తున్న సమయంలో రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలలు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోవడం. నెక్స్ట్ వన్, సొదొమ బ్లైండెడ్. ఏమండి, అంటే లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్థులు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అనేక నలు ప్రాంతాల నుండి వచ్చి వారి ఇంటిని ముట్టడి వేయగా దేవుడు వారి యొక్క కళ్ళకు అంధత్వాన్ని కలగజేయడం. నెక్స్ట్ వన్, సిటీ ఆఫ్ ద సొదొమ అండ్ గొమొర్రా డిస్ట్రాయిడ్. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు గంధకములో అగ్ని చేత ఆకాశము నుండి కురిపించడం. నెక్స్ట్, లోట్ వైఫ్ ద టర్న్ టు ద పిల్లర్ ఆఫ్ ఎ సాల్ట్. ఏమండి, లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడి వెనక్కి తిరగకుండా వెళ్ళుమని చెప్పిన విషయంలో లోతు యొక్క భార్య వెనక్కి తిరిగినప్పుడు ఆమె ఉప్పు స్తంభం లాగా మారడం, ఆ స్తంభం నేటి వరకు కూడా మనకి చరిత్ర ఆధారంలో ఉంది. వూంబ్ ఆఫ్ ద అబిమెలెక్ హౌస్ హోల్డ్ క్లోజ్ దెన్ రీఓపెన్. అంటే అబిమెలెకు అబ్రహాము భార్య అయినటువంటి శారాన్ని తన ఇంటికి కొనిపోయినప్పుడు దేవుడు అబిమెలెకు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రతి ఒక్క గర్భఫలాన్ని దేవుడు మూసివేశాడు. తర్వాత అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు వారి గర్భఫలాన్ని తెరవడం. నెక్స్ట్, హాగర్ ఐస్ ఓపెన్ టు సీ ద విల్ ఇన్ ద విల్డర్నెస్. ఏమండి, హాగరు తన కుమారుని తీసుకుని అరణ్యంలో నీళ్ళు లేక పిల్లవానికి పడవేసిన సందర్భంలో ఆ పిల్లవాడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర విని అరణ్యంలో దేవుడు నీటి ఓటను పుట్టించినడం మరొక గొప్ప అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. హీలింగ్ ఆఫ్ ద రిబ్కాస్ వూమ్ టు ద కన్సీవ్ ఏసు అండ్ జాకోబ్. ఏమండి, అంటే రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేయడం ద్వారా ఆమె గర్భఫలాన్ని తెరవడం. హీలింగ్ ఆఫ్ లేహా వూమ్, దేవుడు లేయా గర్భాన్ని తెరవడం. హీలింగ్ ఆఫ్ ద రేచల్ వూమ్ ఆఫ్ ద కన్సీవ్ ద జోసెఫ్ అండ్ బెంజమిన్. గొడ్రాలుగా ఉన్నటువంటి రాహేలు ప్రార్థన చేయగా ఆమె గర్భాన్ని తెరవడం. ఎక్సడస్, నిర్గమాకాండంలో బర్నింగ్ బుష్, అంటే దేవుడు మండుచున్నటువంటి పొద ద్వారా మోషేతో మాట్లాడడం, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను ఆ రీతిలో అక్కడ దర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, మోజెస్ రాడ్ ద క్లాన్స్ ఇన్ టు ద సర్పెంట్. ఏమండి, అంటే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఫరో ఎదుట దేవుడు ఒక సూచనను, కర్రను పాములాగా మార్చడం, మళ్ళా ఆ తోకను పట్టుకున్నప్పుడు పాము కాస్త కర్రలాగా మారడం. మోజెస్ హ్యాండ్ మేడ్ యో లేపోస్. మోషే తన చేతిని రొమ్ము ఎదుట పెట్టుకున్నప్పుడు కుష్టి రావడం, ఆ తర్వాత మరలా దానిలా తీసినప్పుడు మామూలు చేయగా మారడం మరొక అద్భుతం. ఫరో ఎదుట కర్రను పడవేయగా కర్ర పాములాగా మారడం. ఐగుప్తులో ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా చేసినటువంటి ఆ పామును అహరోను చేసినటువంటి ఆ పాము వాటిని మృంగివేయడం. నెక్స్ట్ 10 ప్లేగ్స్. 10 యొక్క తెగులు అనేది ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు ఐగుప్తులో చేసినటువంటి మొదటి ప్లేగు రివర్ టర్న్ టు ద బ్లడ్, అంటే నీటిని రక్తంగా మార్చడం. ఫ్రాగ్స్, కప్పలను చేత ఆ యొక్క దేశాన్ని బాధించడం. లైస్, పేలు ఐగుప్తు దేశం నిండా ధూళి అంతయు ఆ ధూళి అంతా పేలు అవ్వడం. ఫ్లైస్, ఈగల గుంపు ఐగుప్తు దేశంలో విస్తరించడం.
మురేన్ మిక్కిలి బాధాకరమైనటువంటి తెగులు రావడం. బాయిల్స్ పొక్కులు దద్దురుల చేత బాధించడం. హెయిల్ వడగండ్ల చేత ఆ ప్రాంతాన్ని బాధించడం. లక్టస్ మిడతల ద్వారా కూడా ఆ ఐగుప్తు ప్రాంతం అంతా గుమ్మగూడడం. డార్క్నెస్ చీకటి. ఏమండి, ఐగుప్తు ప్రాంతంలో మాత్రమే చీకటి ఉండడం, ఇశ్రాయేల్ ప్రాంతంలో వెలుగు ఉండడం గొప్ప అద్భుత కార్యం. ఫస్ట్ బోర్న్ డిస్ట్రాయిడ్ ఇన్ ఈజిప్ట్. ఏమండి, ఐగుప్తు ఉన్నటువంటి ప్రతి తొలుచూలు వారు కూడా ఆ పశువుల్లో కానీ ప్రతి వాటిలో కూడా మనుషుల్లో మరణించడం. ఇశ్రాయేలుకి ఏ అపాయం లేకుండా వారందరూ కూడా మంచిగా ఉండడం, దాన్ని పస్కా ఆచరించినటువంటి సందర్భం. నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఆఫ్ ఫైర్. ఇశ్రాయేలు అరణ్య ప్రదేశంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపించడం. క్రాసింగ్ ద రెడ్ సీ. అద్భుతాల్లో ఇది గొప్ప అద్భుతం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని 6 నెలల మీద నడిపించడం. నెక్స్ట్ ఫరో ఆర్మీ డిస్ట్రాయిడ్ ఇన్ ద రెడ్ సీ. ఏమండి, తర్వాత ఐగుప్తు యొక్క సైన్యమంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నెక్స్ట్ మారా వాటర్ స్వీటెడ్. అంటే చేదుగా ఉన్నటువంటి నీళ్ళను దేవుడు మధురంగా మార్చడం. మన్నా సెంట్. అరణ్యంలో వారికి ఆహారం లేని సమయంలో పరలోకం ఉన్నటువంటి దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు వారికి దయచేయడం. లార్జ్ ఫ్లాక్ ద క్వైల్స్. కావలసినటువంటి ఆహారం మాంసాహారం అడిగినప్పుడు ఏమండి సీను అరణ్యంలో పుర్రెలను రప్పించడం దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం. నెక్స్ట్ వాటర్ ఫ్రమ్ ద రాక్ ఇన్ ద రెఫిడియం. ఏమండి, అరణ్యంలో ఇశ్రాయేలు ఏమండి నీళ్లు లేని సందర్భంలో దేవుడు మోషే ద్వారా చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం. బండను కర్రతో కొట్టగా ఆ బండ నుండి నీళ్లు రావడం. అబిమెలెకు డిఫైడెడ్. ఏమండి, యుద్ధానికి వచ్చినప్పుడు అబిమెలెకుపై దేవుడు ఇశ్రాయేలుకు విజయాన్ని దయచేయడం. మౌంట్ సినాయ్ థండర్ లైటింగ్ అండ్ ట్రంపెట్ హియర్. దేవుడు సినాయి పర్వతం మీద వారితో మాట్లాడడానికి దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు ఏమండి గొప్ప బురదవని కలగడం. నెక్స్ట్ మోజెస్ ఫేస్ షైనింగ్. ఏమండి, దేవుడు తన వేలుతో రాసినటువంటి 10 ఆజ్ఞలను మోషే తీసుకొస్తున్న సందర్భంలో మోషే యొక్క ముఖం అనేది ముఖ చర్మము ప్రకాశించడం. తర్వాత లేవియాకాండం మనం పరిశీలన చేసినట్లయితే ద స్టేంజ్ ఫైర్ ఆన్ ద ఆరోన్స్ సాక్రిఫైస్. అహరోను అర్పించినటువంటి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి కాల్చివేయడం. నాదాబు అండ్ అబిమెలెకు డిస్ట్రాయిడ్. నాదాబు అబిమెలెకు అనేవారు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకురావడం ద్వారా ఆయన సన్నిధికి తేగా వారిని దహించి వేయడం. నెంబర్స్ ఇజ్రాయిల్స్ ఆర్ జడ్జ్ బై ఫైర్. ఏమండి, సంఖ్యాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు మోషేకి వ్యతిరేకంగా సనుగొన్న సందర్భంలో దేవుడి యొక్క కోపాగ్ని ఆ పాలెంలో ఉన్న ఒక కోనను కాల్చివేయడం. నెక్స్ట్ మిరియమ్స్ లెప్రసీ. ఇవన్నీ మోషేకి వ్యతిరేకంగా మిరియమ్స్ అనుకున్నప్పుడు ఆమెకి కుష్ఠవ్యాధి రావడం. కోరా అండ్ ఈజ్ ద గ్యాంగ్ డిస్ట్రాయిడ్ బై ద అన్యాచురల్ మీన్స్. మోషేకి అహరోన్కి వ్యతిరేకంగా సమాజ మందిరంలో ఉన్నటువంటి ఇవంటి ప్రధానులైనటువంటి 250 మంది, అదే రీతిలో కోరాహుతో ఉన్నటువంటి ఆ సమూహానంతా కూడా భూమి నేలను విరిచి వారిని మృంగివేయడం. మరొక అద్భుతాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మర్మరస్ డిస్ట్రాయిడ్. మోషే అహరోన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సర్మ సమాజంలో తెగులుతో చనిపోవడం. అహరోన్స్ రోడ్ బ్లోసమ్స్. అంటే ఇశ్రాయేలులో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సందర్భంలో 12 కర్రలు తీసుకొచ్చినప్పుడు 12 కర్రలలో అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు పూయడం. వాటర్ ఫ్రమ్ ద రాక్ ఇన్ కాదేష్. కాదేష్లో దేవుడు బండ నుండి వారికి నీళ్ళివ్వడం. గాడ్ గివ్స్ ఇజ్రాయెల్ ద విక్టరీ ఆర్ ద కింగ్ ఆఫ్ అరాద్ ద కానానీస్. కానానీయుల రాజైనటువంటి ఆరాదుపై ఇశ్రాయేల్కి దేవుడు విజయాన్ని దయచేయడం. బ్రోజన్ పెయింట్ హీల్ ద మెనీ బీటెన్ బై ఫెయిరీ సర్పెంట్స్. ఏమంటే దేవునికి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో దేవుడు తాపకరమైన విషసర్పాల చేత వారిని బాధించినప్పుడు ఇత్తడి సర్పం దేవుడు చేయమన్నప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టగా ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వారందరూ కూడా అక్కడ స్వస్థత పొందుకోవడం. డాంకీ స్పీకింగ్ విత్ ఎ హ్యూమన్ వాయిస్. ఏమంటే బిలాము ధనాపేక్షతో ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి బయలుదేరుతున్న సమయంలో గాడిద మనిషి స్వరంతో మాట్లాడడం. నెక్స్ట్ జాషువా. జోర్డాన్ సపరేట్లీ డివైడెడ్. అంటే మందసము మోయు యాజకులు అరికాలు యోర్దాను నది యొక్క కోన తాకగానే
ఆ యొక్క యోర్దాన్ నది 2 పాయలుగా చీలడం, ఆరిన్నేల మీద వారు నడవడం. ఫాల్ ఆఫ్ జెరికో. ఇవంటి ఇశ్రాయేలు లోనకి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి లేకుండా ఆ యొక్క ఎరికో పట్టణం ఉన్నప్పుడు 7 రోజులు దేవునికి స్తుతించిన తర్వాత ఆ యొక్క ఎరికో గోడలు అనేవి కూలిపోవడం. గాడ్ గివ్ ద జాషువా విక్టరీ ఓవర్ ద కాన్ఫెడరేషన్. ఇవ్వండి, గిబియోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి దేవుడు విజయాన్ని దయచేయడం. సన్ అండ్ మూన్ స్టూడ్ స్టిల్. అమోరీయులపై యుద్ధ సమయంలో యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులను నిలిపి దేవుడు వారికి విజయాన్ని దయచేయడం. నెక్స్ట్, జడ్జెస్. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపీర్స్ టు ద గిద్యోన్ కన్జ్యూమ్ హిస్ సాక్రిఫైస్. ఏమండి, దేవుడు గిద్యోని న్యాయాధిపతిగా ఏర్పాటు చేయడానికి వచ్చిన సందర్భంలో తనకిచ్చినటువంటి దర్శనంలో ఏమండి తను అర్పించినటువంటి అర్పణను అగ్ని రాత్రిలో నుండి వచ్చి ఆ అర్పణను కాల్చివేయడం. నెక్స్ట్, గిద్యోన్ రిక్వెస్ట్ ఏ డ్రై ప్లేస్ ఇన్ ఏ మేడ్ ఏ వెట్. అంటే గిద్యోన్ ఇక్కడ దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు. ఈ గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండి మిగతాలంతా తడిగా ఉండాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడిగా ఉండి మిగతా అంతా పొడిగా ఉండాలి. 2 సూచనలు అడిగినప్పుడు దేవుడు ఆ సూచనలో జరిగించడం. గాడ్ గివ్స్ హిమ్ ద విక్టరీ ఆఫ్ ద 300 men. అంటే 300 మందిని ఏర్పాటు చేసుకుని దేవుడు మిద్యానులపై వారికి విజయాన్ని దయచేయడం. ఏంజిల్ ఇన్ ఏ ఫ్లేమ్. ఇవండి, మనోహ అర్పణను దేవునికి అర్పించిన తర్వాత జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశంకు లేచుండగా దేవదూత అగ్ని జ్వాలల్లో పరలోకంలోనికి ఆరోహణం అవ్వడం. లైన్ సాలిన్ బై ద శాంసోన్. సంసోను తల్లిదండ్రులతో తిమ్నాతుకు వెళ్తుండగా సింహము బొబ్బులించి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో సింహం నోటిని చీల్చివేయడం. 13 Philistines కిల్డ్ బై ద శాంసోన్. ఆ సంసోను ఒక కల వేసినప్పుడు ఆ కలభావాన్ని తన భార్య ద్వారా తెలుసుకున్న సందర్భంలో ఆ సంసోను ఆ 30 మంది ఫిలిస్తీన్లని చంపడం. నెక్స్ట్, 1000 Philistines కిల్డ్ బై ద శాంసోన్. తర్వాత ఫిలిస్తీన్లని గాడిద దవడ ఎముక ద్వారా 1000 మందిని చంపడం. వాటర్ ఫ్రమ్ ద హ్యాలో ప్లీస్ ఆఫ్ ద లోహి. ఏమండి, దాహంలో ఉన్నటువంటి సంసోను దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు లేహీలో గోతిని చీల్చగా దేవుడు నీటిని దయచేయడం. గేట్స్ క్యారీడ్ అవే బై ద శాంసోన్. సంసోన్ని పట్నపు ద్వార బంధకాలకు ఫిలిస్తీన్లు కట్టివేసినప్పుడు వాటిని ఓడబెరికి హెబ్రోన్లో కొండ కోనకు సంసోను తీసుకుపోవడం. డాగాన్స్ హౌస్ ఫుల్ డౌన్ బై ద శాంసోన్. ఫిలిస్తీన్లు దేవత అయినటువంటి దాగోను గుడిలో ఉన్న 2 స్తంభాలకు ఆ యొక్క దేవాలయానికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాలకు సంసోను కట్టివేసినప్పుడు దేవుని ఆత్మచేత ఆ 2 స్తంభాలను పడవేయడం ద్వారా ఆ ఫిలిస్తీన్లు అందరూ మరణించడం. 1 శామ్యూయల్. డాగన్స్ ఫాల్ బిఫోర్ ద ఆర్క్. దాగాను గుడిలో దేవుని మందసాన్ని ఉంచినప్పుడు దాగాను విగ్రహం నేల మీద బోర్లా పడడం. మరలా వారు ఆ బొమ్మను నిలబెట్టినప్పుడు మరలా ఆ బొమ్మ పడి తలయు 2 అరిచేతులు తెగిపడడం. మ్యాన్ ఆఫ్ బెత్ సమేష్ డిస్ట్రాయిడ్. ఏమండి, బెత్సమేగు వారు యెహోవా మందసానిలో ఏముందని తేరి చూడగా వారు హతం అవ్వడం. 70,000 మందిని దేవుడు మొత్తడం. థండర్ స్ట్రోమ్ డిప్రెసెస్ ఫిలిస్టియన్స్ థండర్ అండ్ రెయిన్ ఇన్ ద డ్యూరింగ్ ద గిలాద్ హార్వెస్ట్. దేవుని దృష్టికి ఇశ్రాయేలు కీడు చేసినది తెలుసుకొనులాగున సమూయేలు ప్రార్థన చేయగా ఉరుముల వర్షాన్ని దేవుడు కురిపించడం. 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథంలో గాడ్ డెలివరెన్స్ ద ఫిలిస్తీన్స్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ రెఫాయిమ్ ఇంటు ద డేవిడ్స్ హ్యాండ్. ఫిలిస్తీన్లపై దావీదు విజయాన్ని దయచేయడం. ఉజ్జియా కిల్డ్ వెన్ ద ట్రై టు ద స్టడీ ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్. ఉజ్జియా దేవుని మందసం పడిపోతున్న సమయంలో పట్టుకొనగా ఆ ఉజ్జియా మరణించడం. 1 కింగ్స్. జెరొబోమ్స్ హ్యాండ్ విత్ హోర్డ్ అండ్ రీస్టోర్డ్. యెరోబాము బలిపీఠము ధూపము వేయగా అతని చెయ్యి వెండిపోవడం. మరలా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరలా చెయ్యి అనేది బాగుపడడం. రెండింగ్ ఆఫ్ ద ఆల్టర్ ఇన్ ద బేతేల్. బలిపీఠం బద్దలయ్యి బుగ్గి ఒలికిపోవడం. డ్రాట్ ఆర్డర్డ్ బై ద ఎలైజా. మంచు వర్షము పడదని ఏలియా ద్వారా దేవుడు ప్రకటించడం. ఎలైజా ఫీడ్ బై ద రావెన్స్. కేరేతు వాగు దగ్గర ఏలియాను కాకుల ద్వారా పోషించడం. విడోస్ ఆయిల్ అండ్ మీల్ సూపర్ న్యాచురలీ ఇంక్రీజ్. సారేపతి విధవరాలు తన కుమారుడు ఒకే ఒక్క అప్పము ఉంది ఇంకా మరణిస్తాము అనుకున్న సమయంలో దేవుడు ఏలియా ద్వారా తన ప్రార్థన చేసినప్పుడు నూనె అవ్వకుండా
అప్పము అవ్వకుండా దేవుడు వారిని అభివృద్ధిపరచడం. విడోస్ సన్ రైజ్ ఫ్రమ్ ద డెడ్, ఆ విధురాల యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా ప్రార్థన చేయగా కుమారుడు బ్రతికించడం. సాక్రిఫైస్ కన్స్యూమ్ ద ఫైర్ ఇన్ ద కార్మెల్, దేవతను ఆరాధించేవారు ఇశ్రాయేలుకు మధ్య ఏ దేవుడు గొప్ప అనుకున్న సందర్భంలో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దేవునికి వారు మొక్కుతా ఉన్నప్పుడు, శరీరాన్ని చీల్చుకున్న సమయంలో వారి దేవుడు అర్పణను కాల్చివేయని సందర్భంలో ఏలియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అర్పం మీద నీళ్లు పోసి మరీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క అర్పణను అగ్ని ద్వారా కాల్చివేయడం. ఎలైజా గివింగ్ ద స్ప్రెడ్ టు ద రన్ టు ద జెజేల్ బిఫోర్ ద కింగ్ ఆఫ్ ఆహాబ్ అరావేస్, ఆహాబు కంటే ముందుగా ఏలియా దేవుని హస్తం బలపరిచినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళడం. ఎలైజా ఫీడ్ బై అన్ ఏంజల్, ప్రాణభయంతో ఉన్నప్పుడు దేవదూత భోజనం చేయమని ఏలియాతో చెప్పడం. సెకండ్ కింగ్స్, క్యాప్టెన్స్ డిస్ట్రాయిడ్ బై ఎలైజా కమాండెడ్, అహేజ్య రాజు ఏలియాను తీసుకురమ్మని 50 మందిని పంపించగా, నేనే దైవ సేవకుడినైతే అగ్ని వచ్చి ఈ 50 మందిని దహించమనగానే ఆ 50 మంది మరణించడం. ఆ తర్వాత మరలా పంపించినప్పుడు అదేసారి మళ్ళా ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా 50 మందిని అగ్నితో దహించి వేయడం అనే. జోర్డాన్ హీజ్ పార్టెడ్ వెన్ ద మెటల్ స్ట్రైక్స్ వాటర్, ఏలియా ఎప్పుడైతే తన దుప్పటితో యోర్దాన్ నదిని కొట్టగా ఆ యోర్దాన్ నది 2 పాయలుగా చీలడం. ఎలైజా ట్రాన్స్లేట్ టు హెవెన్స్ ఇన్ ఏ చార్ట్ ఆఫ్ ఫైర్, ఏలియా సుడిగాలి చేత ఆకాశముకు ఆరోహణం అవడం. జోర్డాన్ డివైడెడ్ బై ద ఎలీషా విత్ ద ఎలైజాస్ మెటల్, అదే యొక్క దుప్పటిని ఎలీషా తీసుకుని మరలా తిరిగి వస్తున్న సందర్భంలో యోర్దాను నది మీద కొట్టగా ఆ యోర్దాను నది 2 పాయలుగా అయ్యి ఆరిన నేల మీద ఎలీషా నడవడం. వాటర్ ఫార్ ద జెరికో హీల్డ్, ఎలీషా ప్రార్థన చేయగా నిస్సారమైనటువంటి నీళ్లను ఉప్పు వేసి మంచినీళ్ళుగా మార్చడం. యంగ్ మోచెస్ ఆఫ్ ఎలైజా టర్న్ బై ద బియర్స్, ఎలీషా వస్తున్నటువంటి సందర్భంలో పిల్లలు బోడివాడ ఎగతాలు చేస్తున్నప్పుడు 2 ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చివేయడం. వాటర్ సూపర్ న్యాచురలీ సప్లైడ్ ఫర్ ద జెహోషాపాత్, దేవుని మాటను బట్టి ఇశ్రాయేలు లేని సమయంలో గోతులు తవ్వినప్పుడు నీళ్లు ఉబకడం. మోయాబ్ ఈస్ గివెన్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద ఇజ్రాయెల్, మోయాబీలపై ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడి విజయాన్ని దయచేసి. సప్లై ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్ ద ఇన్ ఆర్డర్ టు సేల్ అండ్ గెట్ ఆఫ్ ద డెబ్ట్, విధవరాలు పోషణ కొరకు ఎలీషా ప్రార్థన చేయగా ఆమె తన కుమారుడు కుండలన్నీ తీసుకువచ్చి అప్పుడు ఆ నూనె అమ్మడం ద్వారా అప్పుడు తీర్చుకోవడం. సన్ రైజ్ ఫ్రమ్ ద డెడ్, షునేమి పట్టణంలో గనురాలైనటువంటి స్త్రీ కుమారుని బ్రతికించడం. పాయిజన్ పాటేజ్ మేడ్ ఫ్రమ్ ద హార్మ్లెస్, ఆహారంలో విషం ఉందని అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేసి పిండి వేసినప్పుడు ఆ విషం లేకుండా పోవడం. 100 feed విత్ ద 20 leaves, 20 రొట్టెలను ప్రార్థించి 100 మందికి వడ్డించడం. నయమాన్ క్రూయిడ్ ఆఫ్ లెప్రసీ, నయమాన్కి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా యోర్దాన్ నదిలో 7 మారులు మునగమనగా ఎప్పుడైతే నయమాను 7 మారులు మునిగాడో ఆ పసిపిల్లల దేహం వలె తన యొక్క శరీరం మారడం. గెహజీ స్ట్రక్ విత్ లెప్రసీ, నయమాను అర్పణను ఎలీషా తిరస్కరించినప్పుడు గెహజీ ధనాపేక్షతో నయమాను దగ్గర అర్పణ తీసుకోవడం ద్వారా తన కుష్టు రావడం. యాక్స్ హెడ్ కేస్ టు ఫ్లాట్, ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి నీటిలో పడగా ఎలీషా చెట్టు కొమ్మను నీళ్ళ వేయగా గొడ్డలి తేలడం. కౌన్సిల్ ఆఫ్ ద సిరియన్ కింగ్ రివీల్డ్, సిరియా రాజు చేసినటువంటి కుట్రను ఇశ్రాయేల్ రాజుకు దేవుడు ఎలీషా ద్వారా తెలియజేయడం. ఎలీషా సర్వెంట్ మేడ్ టు సీ ద ఇన్విజిబుల్ ఆర్మీ ఆఫ్ ద గాడ్, ఎలీషా ప్రార్థన చేయగా ఎలీషా చుట్టూ పర్వతముల అగ్నిగుర్రములు రథములు అతని చుట్టూ ముట్టడం. ఆర్మీ ఆఫ్ ద సిరియన్ కింగ్ స్ట్రక్ విత్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ద హీల్డ్, సర్వసైన్యము అంధత్వంతో నిండుకుపోవడం. రిజరెక్షన్ బై టచ్ విత్ ఎలీషా బోన్స్, ఎలీషా సమాధిలో సచ్చిని ఉంచగా ఎలీషా శైల్యము తగిలినప్పుడు వాడు తిరిగి కాళ్ళ మీద నిలబడి బ్రతకడం. అసిరియన్స్ ఆర్మీ డిస్ట్రాయిడ్ బై అన్ ఏంజల్, అషూరు సైన్యం హతమవడం. హిజ్కియా హీల్డ్, హిజ్కియా మరణకరమైన రోగం నుండి విడుదల. షాడో రిటర్న్ టు ద సండేల్, హిజ్కియా యెషయాను సూచినడగా ఆహాజు గడియారంలో పలక 10 ముళ్ళు ముందుకు నడవడం. ఫస్ట్ క్రోనికల్స్, డేవిడ్ సెన్సస్ బ్రింగ్ ద ప్లేగ్ అపాన్ ది ఇజ్రాయెల్, దావీదు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ మీదకి తెగులు రావడం. సెకండ్ క్రోనికల్స్, వెన్ కన్జ్యూమ్ ద సొలోమన్ సాక్రిఫైస్ డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్,
యెరూషలేము దేవాలయం పని ముగించిన తర్వాత సొలొమోను దేవునికి అర్పణను అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించడం. ఉజ్జియా అఫ్లెక్టెడ్ విత్ ఏ లెప్రసీ. గర్వంతో ఉజ్జియా దూపము వేయగా అతని కుష్ఠవ్యాధి రావడం. డేనియల్, షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో కెప్ట్ ఫ్రమ్ ద బర్నింగ్ అలైవ్ ఇన్ ద ఫర్నెస్. ఏవండి, అగ్నిగుణంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని పడవేయగా నాలుగో వ్యక్తిగా దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి ఆ నెబుకద్నెజరులో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలందరూ కూడా దేవుడు గొప్పవాడని తెలుసుకోవడం. డానియల్ డెలివర్డ్ ఫ్రమ్ ద లయన్స్ డెన్. ఏమండి, ప్రార్థించొద్దు అని రాజాజ్ఞ ఏర్పడినప్పుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు వారు దానియేలును సింహం బోన్లో వేయగా దేవుడు సింహపు బోన్లోని దానియేలును కాపాడడం. జోనా, సీ ఈజ్ మేడ్ క్లామ్ వెన్ జోనా థ్రోన్ ఇన్ టు ఇట్. యోనాను దేవుడు నునివే వెళ్ళమంటే తను తార్షీషుకు వెళ్తున్న సందర్భంలో తుఫాను రావడం, యోనాని సముద్రంలో పడవేయడం. ప్రిజర్వేషన్ ఆఫ్ ద జోనా ఇన్ ద బిల్లీ ఆఫ్ ఫిష్ ఫర్ 3 days. 3 రాత్రి పగళ్ళు యోనా చేప కడుపులో ఉండడం, నినివేకి వెళ్ళిన తర్వాత యోనాని కక్కడం. ఇది గొప్ప అద్భుతంగా మనం పరిశీలన చేయొచ్చు. దీస్ ఆర్ ద సమ్ మిరాకిల్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.